Hello everyone. In this session, we are going to see some very important idioms and phrases related to T letter. Turn the tables. Turn the tables means to reverse a situation to gain an advantage. Now see, ఎక్కడి నుంచి వచ్చింది ఈ idiom? What is the origin of this idiom? యాక్చువల్లీ ఈ ఇడియం అనేది మనకి చెస్ గేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. చెస్ గేమ్ నుంచి వచ్చింది అనుకుందాం. ఓకేనా? ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను. ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటనేది చూడండి. సీ హియర్, ఇలాంటి ఒక టేబుల్ ఉంటుంది అవునా? ఈ టేబుల్ పైన చెస్ బోర్డు ఉంటుంది. చెస్ అనేది ఆడతారు. చెస్ ఎంతమంది ఆడతారు? ఇద్దరే ఆడతారు అవునా? ఎస్, చూడండి ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ అంటే ఇద్దరు మాత్రమే ఆడగలుగుతారు. కార్డ్ గేమ్స్ అనుకోండి చాలా మంది ఆడతారు, బట్ చెస్ మాత్రం ఓన్లీ ఇద్దరే. నౌ లిజన్, అంటే ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు, ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు, రైట్? అయితే ఆడుతున్నాడు. గేమ్ ఎలా ఉందంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారు, ఈ పర్సన్ విన్ అయ్యే సిచ్యువేషన్ లో ఉన్నాడు. వీడు విన్ అవుతాడు కాసేపట్లో. ఈ వైట్ ఏవైతే ఉన్నాయో వీడు లూజ్ అయ్యే సిచ్యువేషన్ లో ఉన్నాడు అనమాట. అయితే వీడు ఏం చేస్తాడు? కాస్త తెలివి ఎక్కువ. వాడు ఏం చేస్తాడంటే వీడు అంటాడు అనమాట, ఎవరో పిలిచారు చూడు నిన్ను అని అనగానే మనం ఏం చేస్తాం? ఇలా టర్న్ అవుతాం. ఎవరబ్బా పిలిచింది అని చెప్పి ఇలా టర్న్ అవుతాం. సో ఇలా టర్న్ అయినప్పుడు ఏం చేస్తాడు? ఈ పర్సన్ ఏం చేస్తాడు అంటే ఈ టేబుల్ ని 180 degrees కి తిప్పుతాడు అనమాట. టర్న్ చేస్తాడు. ఓకే, 180 degrees కి టర్న్ చేస్తాడు ఈ టేబుల్ ని. చూడండి ఇడియం చూడండి. టర్న్ ద టేబుల్స్. ఈ టేబుల్ ని 180 degrees కి ఇలా టర్న్ చేశాడు. ఇలా టర్న్ చేస్తాడు అంటే దానికి అర్థం ఏంటి? ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఏ సిచ్యువేషన్? ఈ విన్ లూజ్ సిచ్యువేషన్ కాస్త రివర్స్ అయిపోయింది. అంటే ఏంటి? 180 degrees కి తిప్పితే ఈ విన్నింగ్ కాస్త లూజింగ్ మారుతుంది, లూజింగ్ కాస్త విన్నింగ్ సిచ్యువేషన్ లోకి వస్తుంది. అర్థమవుతుందా? ఇదంతా ఎందుకు చేశాడు? టేబుల్ ని ఎందుకు టర్న్ చేశాడు అంటే టు గెయిన్ అండ్ అడ్వాంటేజ్ అంటే తారుమారు చేసేసి గెలవడం అని అర్థం. ఓకే, సో టర్న్ ద టేబుల్ అంటే టేబుల్ ని 180 degrees లోకి తిప్పితే విన్నింగ్ కాస్త లూజింగ్ పొజిషన్ లోకి వస్తుంది, లూజింగ్ కాస్త విన్నింగ్ పొజిషన్ లోకి వస్తుంది. సో యు ఆర్ రివర్సింగ్ అ సిచ్యువేషన్ ఓన్లీ టు గెయిన్ అన్ అడ్వాంటేజ్ ఇస్ కాల్డ్ టర్న్ ద టేబుల్స్, రైట్? నెక్స్ట్, టర్న్ కోట్. నెక్స్ట్ హియర్, టర్న్ కోట్ అంటే వన్ హూ చేంజెస్ పొలిటికల్ అఫిలియేషన్స్ ఫర్ పర్సనల్ గెయిన్. ఓకే, వన్ హూ చేంజెస్ పొలిటికల్ అఫిలియేషన్స్ ఫర్ పర్సనల్ గెయిన్. నౌ సీ హియర్, ఈ పర్సన్ దగ్గర ఒక కోట్ ఉంది. ఆ కోట్ ఎలాంటిది అంటే రెండు వైపులా వేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పింక్ కలర్ లో ఉంటది అవుటర్ పార్ట్. ఓకేనా? నెక్స్ట్ డే ఏం చేస్తాడు? ఇదే కోట్ ని, ఇదే షర్ట్ ని తిప్పుతాడు. తిప్పినప్పుడు ఏమవుతుంది అంటే అది వైట్ గా మారిపోతుంది లేదా ఆరెంజ్ గా మారుతుంది. అంటే సపోజ్ పార్టీ 1, పొలిటికల్ పార్టీ 1 అండ్ పొలిటికల్ పార్టీ 2, ఇలా 2 parties ఉన్నాయి అనుకోండి. ఓకే, సో పొలిటికల్ పార్టీ 1 కి సపోర్ట్ చేయాలనుకుంటే పింక్ కలర్ వేసుకుంటాడు. నెక్స్ట్ మూమెంట్ ఏం చేస్తాడు? వైట్ కలర్ కోట్ అంటే దాన్ని తిప్పేసుకుంటాడు, పొలిటికల్ పార్టీ 2 కి మద్దతు ఇస్తాడు అనమాట. అంటే ఏంటి? ఒక పొలిటికల్ పార్టీకి స్టిక్ అవ్వట్లా అతను. సపోజ్ యాక్చువల్లీ అతను పొలిటికల్ పార్టీ 1 కి సంబంధించిన వాడు. పొలిటికల్ పార్టీ 2 ఏదైతే ఉందో వీడికి ఆఫర్ ఇచ్చింది అనమాట, నువ్వు మా పార్టీకి వచ్చేసి మీకు డబ్బులు ఇస్తాము అని. అంటే ఏం చేస్తాడు? ఆ కోర్ట్ కాస్త టర్న్ చేసుకుని వెళ్ళిపోతాడు అనమాట. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ మన పాలిటీలో ఉంటుంది డిఫెక్షన్ లా, యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పి. ఓకే, యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి? ఒక పొలిటికల్ పార్టీలో ఉండి గెలిచిన తర్వాత అదే పొలిటికల్ పార్టీలో ఉండాలి కానీ వేరే పొలిటికల్ పార్టీలోకి వెళ్ళకూడదు అని మనకి పాలిటీలో కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో ఎవరైతే వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్స్ ని చేంజ్ చేసుకుంటాడు, పొలిటికల్ పార్టీని చేంజ్ చేసుకుంటాడు, ఎందుకని? పర్సనల్ గెయిన్ కోసం. సో దాన్ని టర్న్ కోట్ అని అంటారు, ఆ పర్సన్ టర్న్ కోట్ అని అంటారు. ఓకేనా? చలో నెక్స్ట్, త్రో కోల్డ్ వాటర్. త్రో కోల్డ్ వాటర్ అంటే టు డిస్కరేజ్. మీనింగ్ ఏంటి? టు డిస్కరేజ్. నౌ సీ హియర్, త్రో కోల్డ్ వాటర్ అంటే టు డిస్కరేజ్. అసలు కాన్సెప్ట్ ఏంటంటే మనకి బర్నింగ్ డిజైర్ ఉండాలి అని అంటూ ఉంటాం. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి? నాకు ఐఏఎస్ అవ్వాలని ఉంది, నాకు ఐపీఎస్ అవ్వాలని ఉంది, నాకు ఎస్ఎస్సి జాబ్ కొట్టాలని ఉంది. ఇదే కదా బర్నింగ్ డిజైర్ అంటే. మీలో ఉన్న బర్నింగ్ డిజైర్ అనమాట. ఆ డిజైర్, ఆ కోరిక అంతా ఇట్లా బర్న్ అవుతూ ఉంది అనమాట. నేను ఎలాగైనా అవ్వాలని. సో ఇలా సపోజ్ మీ పేరెంట్స్ తో వెళ్ళి మాట అన్నారు, పేరెంట్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ తో కానీ మాట అన్నారు, రేపొద్దు నేను ఐఏఎస్ అవ్వాలి అని అన్నారు అనుకోండి. సపోజ్ ఎవరైనా నువ్వు ఏమైతావులే అని అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు మనల్ని ఎంత డిస్కరేజ్ చేస్తారు, అవునా? అయితే ఇక్కడ ఇడియంలో ఈ కోల్డ్ వాటర్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే సీ హియర్, ఆ డిజైర్ లోపల బర్న్ అవుతూ ఉంది. అంటే లోపల హీట్ ఉంది కదా. ఎస్, ఈ హీట్ ని తగ్గించడానికి పైనుంచి ఏం చేసామంటే మనం కోల్డ్ వాటర్ ని చల్లామన్నమాట. సో కోల్డ్ వాటర్ ని చల్లాము అంటే మనల్ని ఆబ్వియస్ గా డిస్కరేజ్ చేస్తున్నట్టే. అంటే ఆ బర్నింగ్ డిజైర్ కాస్త ఏమవుతుంది? చల్లబడిపోతుంది. సో టు త్రో కోల్డ్ వాటర్ అంటే ఏంటి? టు డిస్కరేజ్ చేయాలనుకుంటే వాళ్ళ పైన కోల్డ్ వాటర్ చల్లడమే. ఓకే, నెక్స్ట్, టర్న్ టర్టిల్స్.
నౌ టర్న్ టర్టిల్స్ అంటే టర్న్ అప్ సైడ్ డౌన్, లేదా దీన్ని ఓవర్ టర్న్ అని అంటారు, లేదా క్యాప్సైజ్ అని అంటారు. క్యాప్సైజ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, క్యాప్సైజ్. ఓకే, సినోనిమ్స్ లో చాలా సార్లు ఇచ్చాడు. క్యాప్సైజ్ అంటే ఓవర్ టర్న్, గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, తలక్రిందులు అవ్వడం. ఇప్పుడు షిప్ అనుకోండి, టైటానిక్ షిప్ ఉంది. టైటానిక్ షిప్ కాస్త ఎలా అయింది, అప్ సైడ్ డౌన్ అయిపోయింది, అవునా? సో దాన్ని క్యాప్సైజ్ అని అంటారు. నౌ అసలు టర్టిల్ ఎలా ఉంటుంది, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సి, ఈ టర్టిల్ కి షీల్డ్ ఉంటది అనమాట, అప్పర్ పోర్షన్ షీల్డ్ ఉంటది. ఎందుకు అంటే ఈ షీల్డే ఈ లోవర్ పార్ట్ లో ఈ డెలికేట్ ఆర్గన్స్ ఉంటాయి కదా, వీటిని కాపాడుతూ ఉంటుంది, ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ షీల్డ్. అర్థమవుతుందా? ఎస్. సో ఎప్పుడైతే ఈ టర్టిల్ ఏదైతే ఉందో, ఈ టర్టిల్ కాస్త తలక్రిందులు అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డెలికేట్ పార్ట్స్ అన్ని కూడా మనకి ఎక్స్పోజ్ అవుతాయి. ఆ షీల్డ్ ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే కింద ఉంటుంది, అవునా? అంటే ఏమైంది, టర్టిల్ యాక్చువల్ గా ఎలా ఉండాలి, డెలికేట్ ఆర్గన్స్ లోపల ఉండాలి, షీల్డ్ అప్పర్ పార్ట్ బయట ఉండాలి మనకి. కానీ అలా ఉండకుండా పేరులోనే ఉంది చూడండి, టర్టిల్ అంటే ఎలా అయింది, టర్న్ అయింది అంటే ఏంటి, అప్ సైడ్ డౌన్, తలక్రిందులు అయింది, లేదా ఓవర్ టర్న్ అయింది, లేదా క్యాప్సైజ్ అయింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటంటే క్యాప్సైజ్. చాలా సార్లు అడిగాడు, గుర్తుపెట్టుకోండి క్యాప్సైజ్. నెక్స్ట్, టర్న్ ద కార్నర్ అంటే ఏంటి, టు పాస్ ఏ క్రిటికల్ స్టేజ్. ఓకే, టు పాస్ అ క్రిటికల్ స్టేజ్. నౌ సీ హియర్, ఎప్పుడైనా మనము తిరుపతి వెళ్ళినప్పుడు, ఓకే, 7 కొండలు ఎక్కినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, అవన్నీ కూడా ఇలా టర్న్స్ ఉంటాయి, అవునా? సో బస్ లో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, బస్ కానీ లేదా ఏదైనా వెహికల్ లో వెళ్ళినప్పుడు ఇలా టర్న్స్ ఉన్నప్పుడు, అంటే ఆ కార్నర్స్ ని పాస్ అయ్యేటప్పుడు ఎలా పాస్ అవుతుంది అంటే, ఆ వెహికల్ చాలా స్లోగా వెళ్తుంది అన్నమాట. ఎందుకు అంటే కార్నర్స్ లో నువ్వు స్పీడ్ గా వెళ్తే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ అవన్నీ కూడా, సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ కార్నర్స్ లో చాలా స్లోగా వెళ్ళాలి. ఆ కార్నర్స్ అనేవి క్రిటికల్ స్టేజెస్. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే కార్నర్ నుంచి నువ్వు ఇలా పాస్ అయ్యావో దానికి అర్థమైంది, నువ్వు క్రిటికల్ స్టేజ్ నుంచి పాస్ అయ్యావు అని అర్థం. ఓకేనా? సో టర్న్ ద కార్నర్ అంటే ఏంటి, టు పాస్ అ క్రిటికల్ స్టేజ్. నెక్స్ట్ చూడండి, టేక్ లీఫ్ అవుట్ ఆఫ్ సంబడీస్ బుక్ అంటే ఏంటి, టు ఎమ్యులేట్, imitate లేదా టు కాపీ. నౌ హియర్ ద వర్డ్ ఎమ్యులేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, సినోనిమ్స్ లో అడిగాడు. ఇమ్యులేట్ అంటే ఇమిటేటే, ఓకేనా, ఇమిటేటివ్. నౌ లిసన్, సీ హియర్, ఇక్కడ బుక్ అంటే ఏంటి, బుక్ అంటే డైరీ అని అర్థం. ఓకేనా, డైరీ. నా డైరీలో మనం ఏం రాసుకుంటాం, డైరీలో ప్రతి పేజ్ మన మైండ్ లో ఏం జరుగుతుంది, మనం ఏం చేసాము అవే కదా మన డైరీలో రాస్తాము. సో ప్రతి పేజ్ కూడా ఏంటి, మన ఆలోచనలు లేదా మన థింకింగ్, మన డూయింగ్స్ అవే ఉంటాయి ఆ డైరీలో. ఇప్పుడు ఏం చేస్తున్నామంట, ఇప్పుడు చూడండి మొత్తం మీడియం చదవండి. సో హియర్ లీఫ్ అంటే ఏంటి, లీఫ్ అంటే ఆకులు కాదు, లీఫ్ అంటే ఇక్కడ పేజ్. ఏ పేజ్, ఈ డైరీలో ఉన్న పేజెస్. అర్థమవుతుందా? లీవ్స్ అంటే పేజెస్ అని అర్థం. ఇప్పుడు మొత్తం మీడియం చదవండి. టేక్ లీఫ్ అవుట్ ఆఫ్ సంబడీస్ బుక్ అంటే ఎవరో బుక్ లో నుంచి, ఏ బుక్ అది, డైరీ అంటే వేరే వాళ్ళ డైరీలో నుంచి మనం ఏం తీసుకున్నాము, ఒక పేజ్ ని తీసుకున్నాము, ఒక లీఫ్ ని తీసుకున్నాం. అంటే ఏంటి, వాళ్ళ డైరీ అది, వాళ్ళ బుక్ అది, వాళ్ళ డైరీ అది, వాళ్ళ పేజ్ అది, వాళ్ళ ఆలోచనలు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు వాళ్ళ బుక్ లో నుంచి మనం ఏం చేసాము, ఒక పేజ్ ని తీసుకున్నాం. అంటే ఏంటి, వాళ్ళు ఏ విధంగా అయితే ఆలోచించారో, వాళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తించారో అలాగే మనం కూడా ఇమిటేట్ చేసినట్టు, అలాగే మనం కూడా కాపీ చేసినట్టు. ఎందుకంటే సేమ్ పేజ్ అని అర్థం. ఓకేనా? సో ఇమ్యులేట్ అంటే, ఇమ్యులేట్ అన్నా, ఇమిటేట్ అన్నా, కాపీ అన్నా, దాని మీనింగ్ ఏంటి, టేక్ లీఫ్ అవుట్ ఆఫ్ సంబడీస్ బుక్. ఒకరి బుక్ నుంచి ఒక లీఫ్ తీసుకున్నాం, ఒక పేజ్ తీసుకున్నాం అంటే వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నట్టు. సింపుల్. నెక్స్ట్, త్రో డౌన్ ద గాంట్లెట్. నౌ వాట్ ఈస్ గాంట్లెట్? యూ నీడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. గాంట్లెట్ అంటే మెటల్ గ్లవ్స్. ఓకే, నౌ సీ హియర్, మెటల్ గ్లవ్స్ ఎవరి దగ్గర ఉంటాయి? మెటల్ గ్లవ్స్ ఎవరి దగ్గర ఉంటాయి? ఇవన్నీ రాజుల దగ్గర ఉంటాయి, అవునా? సో ఈ గ్లవ్స్ పెట్టుకొని ఒక్క హిట్ ఇచ్చామనుకోండి, వాడు ఇంకా చస్తాడు ఇంకా. ఓకే, సో మెటల్ గ్లవ్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. నౌ సీ, సపోజ్ ఎవరినైనా ఛాలెంజ్, అంటే ఎవరితో అయినా మన గొడవలకు వెళ్ళాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా చాకు విసిరేస్తాం. అంటే నీ నైఫ్ నువ్వు తీసుకో, నా నైఫ్ నేను తీసుకుంటాను. నైఫ్ అంటే కత్తి. ఓకే, నీ కత్తితో నువ్వు ముందుకు రా, నా కత్తితో నేను ముందుకు వస్తాను, ఇద్దరం ఫైట్ చేద్దాం, ఛాలెంజ్. ఓకే, అలాగే అప్పుడు కత్తులు కాదు, మెయిన్ గా ఉండేవి ఏంటంటే మెటల్ గ్లవ్స్. సో త్రో డౌన్ ద గాంట్లెట్ అంటే ఏం విసిరేసారు ఇక్కడ, గాంట్లెట్ అంటే ఈ మెటల్ గ్లవ్స్ వేసుకొని రా, ఛాలెంజ్ కి రా. ఓకే, సో సవాలు విసరడాన్ని ఏమంటారంటే త్రో అప్ ద గాంట్లెట్. ఎందుకంటే గాంట్లెట్ అనేది దేనికోసం అంటే
హిట్ చేయడానికి అంటే నథింగ్ బట్ ఛాలెంజే కదా. ఎస్, సో త్రో డౌన్ ద గాంట్లెట్ అంటే త్రో ద ఛాలెంజ్ అని అర్థం. నెక్స్ట్ టేక్ టు హార్ట్. హార్ట్ అంటే సి దీన్ని కరెక్ట్ గా మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే టేక్ టు హార్ట్ అంటే మనసుకు తీసుకోవడం, మనసుకు తీసుకొని ఎక్కువగా బాధపడడం. సో ఫీల్ ఎక్సెసివ్లీ, అండర్స్టూడ్. సో సాఫ్ట్ హార్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని దే విల్ టేక్ టు హార్ట్ అంటే దే విల్ ఫీల్ ఎక్సెసివ్లీ, ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇట్స్ అ కామన్ ఇడియం, నో నీడ్ ఆఫ్ ఎనీ నిమోనిక్ ఫర్ దిస్. నెక్స్ట్ టేక్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. దాని మీనింగ్ ఏంటి? టు యాక్సెప్ట్ విత్ డౌట్. ఓకేనా, టు యాక్సెప్ట్ విత్ డౌట్. నౌ సీ హియర్, ఈ వర్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. డౌట్ అనే వర్డ్ ఖచ్చితంగా ఉండాలంట. ఆప్షన్స్ లో మనకి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ మనకు ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్ లో ఖచ్చితంగా ఇక్కడ డౌట్ ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో నేనేం చేయాలి ఇప్పుడు? ఈ క్వశ్చన్ లో ఈ పించ్ ఆఫ్ ద సాల్ట్ ని ప్లస్ ఈ డౌట్ ని రెండింటిని కనెక్ట్ చేయాలి. నౌ సీ హియర్, ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని, ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. సి మనము కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాం. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక సర్వెంట్ ఉన్నాడు, ఎప్పటి నుంచో మన దగ్గర వర్క్ చేస్తున్నాడు. సో అతను ఏమంటాడు అని అంటే, మీ దగ్గర ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, మీ ఉప్పు తిన్నాను అని అంటూ ఉంటాడు. ఎస్ ఆర్ నో? మన ఉప్పు తిన్నవాడు అంటే మన దగ్గర ఉన్నవాడు మనకి ఎప్పుడూ కూడా మనం చెప్పింది వింటాడు అనమాట. మన మీద ఎలాంటి డౌట్స్ ఉండవు. ఓకేనా, ఎందుకు సంవత్సరాల నుంచి మన ఉప్పు తింటూ ఉన్నాడు. ఇప్పుడు వినండి, సేమ్ అదే కాన్సెప్ట్. ఇడియం చూడండి, టేక్ విత్ పించ్ ఆఫ్ ద సాల్ట్. కొన్ని సంవత్సరాల నుంచి సాల్ట్ తినట్లా. ఎంత తిన్నాడు? పించ్, కొంచెమే. సో కొంచెమే తిన్నాడు సాల్ట్ కాబట్టి వాడికి ఆబ్వియస్ గా డౌట్ ఉంటది. అర్థమవుతుందా? సంవత్సరాలు మన ఉప్పు తిన్నవాడికి ఎలాంటి డౌట్ ఉండదు, మన మీద ఫుల్ ఫెయిత్ ఉంటుంది. ఎస్, కానీ అతను జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే, కొంచెం సాల్టే తిన్నాడు. సో ఆబ్వియస్ గా మన మీద ఏ నమ్మకం ఉండదు, డౌట్స్ ఉంటాయి. సో యాక్సెప్ట్ విత్ డౌట్, అలా చదువుకోండి. ఓకే, సపోజ్ ఇంకేమైనా నిమోనిక్స్ ఉంటే మీరు కామెంట్స్ లో నాకు చెప్పండి. బట్ స్టిల్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ రిమెంబర్. ఎందుకంటే పించ్ ఆఫ్ సాల్ట్, ఇక్కడ పించ్ ని డౌట్ ని రెండింటిని నేను కనెక్ట్ చేశాను అనమాట. ఎందుకంటే మన ఆప్షన్స్ లో ఖచ్చితంగా యాక్సెప్ట్ విత్ డౌట్ అని ఉంటది. సో అది మన ఆన్సర్ పెట్టాలంటే పించ్ ఆఫ్ సాల్ట్. ఎక్కువ సాల్ట్ అంటే సంవత్సరాలు సాల్ట్ తిన్నవాడికి మన మీద ఫెయిత్ ఉంటుంది, పించ్ ఆఫ్ సాల్ట్ తిన్నవాడికి ఫెయిత్ ఉండదు, డౌట్ మాత్రమే ఉంటుంది అని మీరు చదువుకోండి. నెక్స్ట్ టేక్ ద ఫ్లోర్. Now see here, this is also a very common idiom. జనరల్ గా మనకి మన కాలేజ్ లో సమ్ కాన్ఫరెన్సెస్ జరిగినా లేకపోతే ఏవైనా పార్టీస్ జరిగినా అప్పుడు ఏమంటాము, యాంకర్ అంటూ ఉంటది కదా, ఏమని, ఐ కాల్ ఆర్ ప్రిన్సిపల్ టు టేక్ ద ఫ్లోర్ అండ్ స్పీక్ సమ్ వర్డ్స్ అని అంటూ ఉంటాను. సో టేక్ ద ఫ్లోర్ అంటే ఏంటి? కొన్ని మాటలు మాట్లాడమని. సో మేక్ అ స్పీచ్ అని అర్థం. అర్థమవుతుందా? సో యాక్చువల్గా ఇడియం ఎలా వచ్చిందంటే ఇక్కడ ఫ్లోర్ అంటే పార్లమెంట్ అని అర్థం. ఓకే, సో పార్లమెంట్ లో ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే. సో అందుకే ఆ ఫ్లోర్ ని తీసుకుంటున్నారంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు అని అర్థం. సో స్పీచ్ ఇస్తారు అని అర్థం. ఓకే, ఇది కామన్ ఇడియమే, నిమోనిక్ ఏం అవసరం లేదు దీనికి. నెక్స్ట్ టేక్ అ చిల్ పిల్. నౌ సీ హియర్, చిల్ అంటే ఏంటి? చిల్ అంటే కామే కదా, కామ్ అవ్వడాన్ని చిల్ అని అంటారు అనమాట. ఓకే, చిల్లవు అంటాం కదా. సో టేక్ అ చిల్ పిల్ అంటే ఇక్కడ ఏంటంటే టాబ్లెట్. ఓకే, టాబ్లెట్. టేక్ అ చిల్ పిల్ అంటే కామ్ అవ్వడానికి మనం కొన్ని మెడిసిన్స్ కూడా వేసుకుంటాం. ఇప్పుడు యాంగ్జైటీ ఉన్న వాళ్ళు, డిప్రెషన్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా ఓవర్ గా వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట, డిప్రెషన్ కి గురవుతారు. సో యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకి ఏం చేస్తారంటే యాంటీ డిప్రెసెన్స్ అనే మెడిసిన్స్ ఇస్తారు అనమాట. అవి ఏం చేస్తాయంటే మైండ్ ని కూల్ చేస్తాయి. సో అప్పుడు వాళ్ళు చిల్ అవుతారు. సో ఇక్కడ వాళ్ళు ఏం టాబ్లెట్ వేసుకున్నారు? చిల్ పిల్ వేసుకున్నారు, అంటే యాంటీ డిప్రెసెన్స్ వేసుకున్నారు. సో టేక్ అ చిల్ పిల్ అంటే ఏంటి? టు కామ్ డౌన్, దట్స్ ఇట్. వెరీ గుడ్. నెక్స్ట్ token strike. Now listen here, token strike. What is the meaning of token strike? A situation in which a group of workers refuses to work. Workers kada, workers annappudu refuse ravali. Okay, good. A situation in which a group of workers refuse to work. Okay, leda but refuse to work but only for a short period. Now see here, ఇడియం చూడండి, టోకన్ స్ట్రైక్ అంటే ఏంటి? ఆబ్వియస్ గా వర్కర్స్ పని చేయకుండా స్ట్రైక్ చేయడం, అంటే వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు మేము వర్క్ చేయడం. మరి ఇంతకీ స్ట్రైక్ అనేది లాంగ్ పీరియడ్ ఉంటుందా, షార్ట్ పీరియడ్ ఉంటుందా? ఆబ్వియస్ గా షార్ట్ పీరియడే ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మీరు ఈ స్టేట్మెంట్ లో మీరు 2 ఇంపార్టెంట్ థింగ్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటి? రిఫ్యూజ్ టు వర్క్, దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ వర్డ్, అండ్ ద అదర్ వర్డ్ ఈస్ ఓన్లీ ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఎప్పుడు కూడా స్ట్రైక్ షార్ట్ పీరియడే ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి? టోకన్ అన్న వర్డ్ ని తీసుకోండి. ఇప్పుడు మనకి బ్యాంక్ లో డబ్బులు విత్డ్రా చేయాలంటే మనకు ఒక టోకన్ ఇస్తారు. ఆ టోకన్ మనకి ఆ
ఆ పీరియడ్ వరకే, ఆ రోజుకి ఆ గంటలోకి మనం డబ్బులు విత్డ్రా చేసేంత వరకే ఆ టోకన్ పని చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డే చేస్తానంటే అది పని చేయదు. సో టోకన్ ఎప్పుడు కూడా షార్ట్ పీరియడ్ కోసమే, అట్లయినా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఓకే, సో వీఆర్ డన్ విత్ ఆర్ ఇడియమ్స్. ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎంసీక్యూస్ చూద్దాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, మన ఎస్ఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సి ద ఫస్ట్ వన్. ట్రూ, థిక్ అండ్ థిన్ అంటే ఏంటి? సి డైరెక్ట్లీ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్. ఎస్ ఆర్ నో? సో థిక్ అండ్ థిన్ అంటే ఏంటి? అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అంటే కష్టాల్లోనూ సుఖాల్లోనూ. నెక్స్ట్, టు టేక్ అ బ్యాక్ సీట్ అంటే ఏంటి? టు టేక్ అ బ్యాక్ సీట్, టు గో త్రూ అ షార్ట్ బట్ అన్ప్లెజెంట్ పీరియడ్ ఆఫ్ టైమా? కాదు. టు బికమ్ లెస్ ఇంపార్టెంట్ ఆర్ గివ్ అప్ కంట్రోల్ ఓవర్ థింగ్స్. ఎస్, దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. టు బికమ్ లెస్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్, రైట్? సో ఇవేవి కూడా మన ఆన్సర్స్ కావు. నెక్స్ట్, థర్డ్ వన్ చూడండి. టు టేక్ ద బుల్ బై ఇట్స్ ఆన్స్ అంటే ఏంటి? టు డీల్ విత్ ద సిచ్యువేషన్ డైరెక్ట్లీ, అంతే కదా? ఎస్, సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, టు కట్ అ లాంగ్ స్టోరీ షార్ట్. టు కట్ అ లాంగ్ స్టోరీ షార్ట్. సీ హియర్, మనం ఇక్కడ టాల్ స్టోరీ నేర్చుకున్నాం. టాల్ స్టోరీ అంటే ఏంటి? అన్బిలీవబుల్ స్టోరీ. ఓకే, అంటే మనం బిలీవ్ చేయలేని స్టోరీ. సో టాల్ స్టోరీ అంటే అన్బిలీవబుల్ స్టోరీ. నెక్స్ట్, కట్ అ లాంగ్ స్టోరీ షార్ట్ అన్నా కూడా అంతే. కట్ అ లాంగ్ స్టోరీ షార్ట్. Now see here, wait 1 second. See, tall story అంటే అన్బిలీవబుల్, ఎందుకంటే ఎక్స్ట్రా అన్ని యాడ్ చేసి నువ్వు నిజాలని తక్కువ చేసి ఇంకేదో నువ్వు యాడ్ చేసావు, మసాలాలు యాడ్ చేసావు. సో అది బిలీవ్ చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద స్టోరీని దాన్ని కట్ షార్ట్ చేసావు అనమాట. అంటే ఏంటి? టు టెల్ సంథింగ్ బ్రీఫ్లీ. యాక్చువల్లీ ఈ ఇడియం అనేది మనం సి లెటర్ లో నేర్చుకుంటాం. ఓకే, సో టు కట్ అ లాంగ్ స్టోరీ షార్ట్ అని మనకు సి లెటర్ లో వస్తుంది. ఓకే, సో దీన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. టాల్ స్టోరీ అంటేనేమో అన్బిలీవబుల్ స్టోరీ, కట్ అ లాంగ్ స్టోరీ షార్ట్ అంటేనేమో లాంగ్ స్టోరీని షార్ట్ గా చేసి చెప్తున్నావు, అంటే బ్రీఫ్ గా చేస్తున్నావు అని అర్థం. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ చూడండి, టు బి టైట్ లిప్డ్ అంటే ఏంటి? టు కీప్ క్వైట్. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, టేక్ అప్ ద కడ్జిల్స్ ఎందుకు తీసుకుంటాము? సపోర్ట్ చేసుకోవడానికి లేదా డిఫెండ్, కాపాడటానికి. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, త్రో డస్ట్ ఇన్ సమ్వన్స్ ఐస్. ఎందుకు? ఏం చేస్తాము? ఇరిటేట్ సమ్మనా, అస్టానిష్ సమ్మనా, డిసీవ్ సమ్మనా, బ్లైండ్ సమ్మనా? డిసీవ్, మిస్లీడ్ లేదా డిసీవ్. ఓకే, సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైట్ టూత్ అండ్ నెయిల్ అంటే ఏంటి? ఫైట్ టూత్ అండ్ నెయిల్, టు బీ ఇన్ హై స్పిరిట్స్ అంటే ఎనర్జెటికా? కాదు. ఇన్సిస్ట్ ఆన్ సమ్వనా అంటే ఫోర్సా? కాదు. విన్ ఎ కాంపిటీషనా? కాదు. ఫైట్ వెరీ ఫియర్స్లీ అంటే ఫెరోషియస్లీ, వాయిలెంట్లీ అని అర్థం. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, త్రో ఇన్ అ టవల్ అంటే ఏంటి? అడ్మిట్ డిఫీట్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్ సరెండర్, yes, ఆర్ గివ్ అప్. నెక్స్ట్, టు టేక్ అప్ ఆర్మ్స్ ఎప్పుడు తీసుకుంటాం? ఫైట్, సో టు ఫైట్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, టు టేక్ సమ్వన్ ఫర్ ఎ రైడ్. ఎందుకని? డిసీవ్ చేయడానికి. సో టు డిసీవ్ సమ్వన్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, త్రో ఎ స్పానర్ ని వేస్తాం అంటే ఏం చేస్తున్నాము? సి హియర్, టు డూ సంథింగ్ దట్ ప్రివెంట్స్ ఎ ప్లాన్ ఆర్ యాక్టివిటీ ఫ్రమ్ సక్సీడింగ్. అంటే ఏంటి? సాబోటేజ్ ఎ ప్లానే కదా. ఎస్, త్రో ఎ స్పానర్ అంటే ఏంటి? డెస్ట్రాయ్ అ ప్లాన్ ఈస్ కాల్డ్ త్రో ఎ స్పానర్. అంటే ఇక్కడ చూడండి, ఒక యాక్టివిటీని సక్సీడ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేస్తే దాన్ని ఏమంటారు? త్రో ఎ స్పానర్. సో బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, see the 13th one. He turned up his nose at my offer. అంటే ఏంటి? రిజెక్ట్ చేశాడు, నెగ్లెక్ట్ చేశాడు. ఎక్కడున్న ఆన్సర్ చూడండి. వాజ్ టేకన్ బ్యాక్ బై మై ఆఫర్? కాదు. ఫౌండ్ ఇట్ హార్డ్ టు బిలీవ్ మై ఆఫర్? కాదు. ట్రీటెడ్ మై ఆఫర్ విత్ కంటెంప్ట్? ఎస్. ఓకే, కుడ్ నాట్ యాక్సెప్ట్ మై ఆఫర్? కాదు. ఫస్ట్ ఏం చేశాడు? ట్రీటెడ్ మై ఆఫర్ విత్ కంటెంప్ట్. అంటే ఆఫర్ చెప్పగానే ఏం చేస్తాడు? టర్న్ అప్ హిజ్ నోస్ అంటే ఇష్టం లేనట్టు ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పెట్టాడు. అంటే ఏంటి? డిస్లైక్. సో దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, టర్న్ ఏ డెఫ్ ఇయర్. సి యాక్చువల్లీ మనకి ఇయర్ ఉంది, కానీ మనం ఏం చేస్తున్నాం? చెవిటి వాళ్ళగా మనం బిహేవ్ చేస్తున్నాం. అంటే ఏంటి? అంటే ఎవరు చెప్పినా మనము పట్టించుకోవట్లేదు. సో వీఆర్ ఇగ్నోరింగ్. సో ఇగ్నోర్ వాట్ సమ్వన్ సేస్ అంటే పెడచెవిన పెట్టడం. ప్రిటెండ్ టు లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ కేర్ఫుల్లీ అని ఉంది, అంటే వింటున్నట్టు నటించట్లేదు, మనం అసలు వినట్లేదు, ఇగ్నోర్ చేస్తున్నాం. సో డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. టర్న్ ఏ బ్లైండ్ ఐ. ప్రిటెండ్ నాట్ టు నోటీస్. ఇక్కడ మనం ప్రిటెండ్ చేస్తున్నాం, చూసి కూడా చూడనట్టుగా బిహేవ్ చేస్తున్నాం. సో సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, టు టర్న్ ద టేబుల్స్ ని ఎప్పుడు టర్న్ చేస్తాము? టు చేంజ్ కంప్లీట్లీ ద పొజిషన్ ఆఫ్ డిసడ్వాంటేజ్. ఎస్ ఆర్ నో?
ఆ సిచ్యువేషన్ ఏం చేస్తున్నాం మనము టర్న్ చేస్తున్నాం. ఎందుకని టర్న్ చేస్తున్నాము? టు గెయిన్ ద అడ్వాంటేజ్. ఓకే, వీఆర్ రివర్సింగ్ ద సిచ్యువేషన్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టర్న్ కోట్. వాట్ ఈస్ టర్న్ కోట్? టర్న్ కోట్ అంటే ఏంటి? సమ్మన్ హు డిజర్ట్స్ వన్ గ్రూప్ టు జాయిన్ అనదర్. అంతేగా డెజర్ట్ అంటే ఏంటి? వదిలేయటం. ఓకే, డెజర్ట్ అంటే ఏంటి? వదిలేయటం. ఈవెన్ డెజర్ట్ లో కూడా మనం ఏం చేస్తూ ఉంటాము? ఎవరో మనల్ని వదిలేసినట్టు మనం ఒంటరిగా మనం ఫీల్ అవుతాం. సో డెజర్ట్ అంటే అబండన్ అని అర్థం. సో సమ్మన్ హు డెజర్ట్స్ వన్ గ్రూప్ ఆర్ జాయిన్ అంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళడాన్ని ఏమంటారు? ఆ పర్సన్ ఏమంటారంటే టర్న్ కోట్. సో బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్స్ లో చూడండి, ఏ ట్రూలీ డిజానెస్ట్ పర్సన్, ఇవన్నీ కాదు ఆన్సర్. అసలు ఏంటి? వాట్ ఈస్ ద అవుట్కమ్ అంటే సమ్మన్ హు డిజర్ట్స్ వన్ గ్రూప్, ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ కి వెళ్ళడాన్ని ఏమంటారంటే ఆ పర్సన్ ఏమంటారంటే టర్న్ కోట్. నెక్స్ట్ టు త్రో కోల్డ్ వాటర్ అపాన్ అంటే ఏంటి? టు డిస్కరేజ్. ఇది మనం చూసాం ఆల్రెడీ. ఓకే, టు డిస్కరేజ్. నౌ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. టు టర్న్ టర్టిల్. నౌ సీ ఇక్కడ వచ్చింది చూసారా ఆప్షన్ క్యాప్సైజ్. ఇది ఇంపార్టెంట్. క్యాప్సైజ్ అని నేను ఎందుకు చెప్పానంటే మనకి ఇలాంటి ఆప్షన్స్ లో ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే క్యాప్సైజ్ ఆల్రెడీ మనం సినోనిమ్స్ లో నేర్చుకొని ఉంటాం. సో అందుకే ఆ వర్డ్ నే ఆప్షన్ లాగా ఇచ్చాడు. సో క్యాప్సైజ్ అంటే తలక్రిందులు అని అర్థం. వెరీ 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 ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ డౌన్. టు టర్న్ ద కార్నర్. కార్నర్స్ ని టర్న్ అవుతున్నప్పుడల్లా కూడా మనం ఏంటి? ఒక క్రిటికల్ స్టేజ్ ని పాస్ అవుతున్నాం అని. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టు టేక్ అ లీఫ్ అవుట్ ఆఫ్ సంబడీస్ బుక్ అంటే ఏంటి? మనం ఇమిటేట్ చేస్తున్నాం. సో వీఆర్ ఇమిటేటింగ్ సంబడీ ఇన్ అ పర్టికులర్ వే, దెన్ వి సే దట్ వి టేక్ అవుట్ లీఫ్ అవుట్ ఆఫ్ సంబడీస్ బుక్. ఎస్, నెక్స్ట్ చూడండి. టు యాక్సెప్ట్ ద గాంట్లెట్. గాంట్లెట్ అంటే ఏంటి? మెటల్ గ్లవ్. అంటే నథింగ్ బట్ ఛాలెంజే కదా. సో ఇక్కడ ఏముంది? యాక్సెప్ట్ అని ఉంది. సో మనం కూడా యాక్సెప్ట్ ని ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం. సో ఆన్సర్ ఏంటి? టు యాక్సెప్ట్ ఛాలెంజ్. నెక్స్ట్ టేక్ టు హార్ట్. టు టేక్ టు హార్ట్ అంటే ఏంటి? టు గ్రీవ్ ఓవర్. గ్రీవ్ అంటే ఏడవటం. ఓకేనా, బాధపడటం. సో గ్రీఫ్ అంటారు దాన్ని. గ్రీఫ్ అనేది నౌన్, గ్రీవ్ అనేది వర్బ్. ఓకే, సో గ్రీవ్ ఓవర్ అంటే ఇది కూడా ఇంపార్టెంట్. గ్రీఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, టు టేక్ టు హార్ట్ అంటే గ్రీవ్ ఓవర్ అంటే ఏడవటం అని అర్థం. నెక్స్ట్ టు హ్యావ్ ఎ ఫ్లోర్ అంటే ఏంటి? టు మేక్ అ స్పీచ్. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టు టేక్ అ చిల్ పిల్ అంటే ఏంటి? టు కామ్ డౌన్ కదా. ఎస్. నెక్స్ట్ టోకన్ స్ట్రైక్ అంటే అది ఒక స్ట్రైకే, కానీ ఓన్లీ ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకోసం? వార్నింగ్ కోసం. సో షార్ట్ స్ట్రైక్ హెల్డ్ యాజ్ అ వార్నింగ్ ఇస్ కాల్డ్ టోకన్ స్ట్రైక్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లెటర్ టీ. ఓకే, టీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇడియమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసాం, యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం చూసాం. ఓకే, సో నెక్స్ట్ సెషన్ లో మరొక లెటర్ తో కలుద్దాం.